హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో చూడండి, నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఏంటంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. కొన్నిటికైతే టేప్ అవసరం లేకుండా బ్లౌజ్ మనం మార్కింగ్ వేసుకోవచ్చు, కానీ కొన్నిటికైతే కంపల్సరీ వేయాలి. ఒక్కొక్క చోట అవసరం పడుతుంది, ఒక్కొక్క చోట అవసరం పడదు టేప్. అయితే వీటికొచ్చి ఎందుకంటే నడుం దగ్గర సన్నగా ఉంటుంది కొంతమందికి ఏమో చెస్ట్ వెడల్పు ఉంటుంది కదా, షోల్డర్ వెడల్పు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తుంది నార్మల్ బ్లౌజ్ వాళ్ళకంటే. అందుకని ఒక్కొక్క దగ్గర టేప్ చాలా అవసరం పడుతుంది. నేను ఈ బ్లౌజ్కి ఆల్రెడీ మెజర్ చేసుకొని నాకు ఉన్న అలవాటు ఏంటంటే అండి, బ్లౌజ్ మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అని టేప్ తోటి మెజర్ చేసుకుంటా. కొంచెం తక్కువ ఎక్కువ అయితే నేను కరెక్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి కట్ చేసిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయడానికి రాదు, అందుకని నేను చెక్ చేసుకుంటాను. నాకు వర్కర్ రాలేదు, కంటిన్యూస్గా 10 days నుంచి డే అండ్ నైట్ వర్క్ చేసుకోవటం వల్ల వేడి చేసి వాయిస్ మొత్తం పోయింది, ఫుల్ కోల్డ్ అయ్యింది. నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీయే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ చెక్ చేసుకుంటానని చెప్పాను కదా, నేను వీడియో తీస్తూ నేను ఏం చేశానంటే, వాళ్ళు ఈ బ్లౌజ్ మీద కొంచెం లూజ్ పెట్టమన్నారు. నేను అది మర్చిపోయాను, లూజ్ పెట్టాను, మర్చిపోయి మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు ఇది ఎక్కువ వచ్చిందనమాట. ఎక్కువ ఎందుకు వచ్చింది అని మళ్ళీ ఇంకా డబుల్ లైన్ వేసుకున్నా అనమాట. అది ఈ లైన్లో వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే కస్టమర్ డీప్ నెక్ వేయరు, కొంచెం నెక్ పైకి పెట్టుకుంటారు. అలా అని పూర్తిగా ఇది హై నెక్ కాదనమాట. అందుకని నేను ఏం చేశానంటే, మనకి హై నెక్ వచ్చినప్పుడు నెక్ పైకి పెరిగే కొద్దీ మనం షోల్డర్ పెంచుకోవాలి, డీప్ పెరిగే కొద్దీ నెక్ విడ్త్ తగ్గించుకోవాలన్నమాట. అది కట్ చేసుకుంటున్న బ్లౌజ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. నేనేంటంటే ఫస్ట్ ఒక్కొక్క దానికి ఫ్రంట్ పార్ట్ తీసేస్తాను క్రాస్, కానీ లైనింగ్ సరిపోదేమో అనుకున్నప్పుడు ఫస్ట్ చేతులు తీసేస్తాను. ఇప్పుడు చేతులు కట్ చేస్తున్నాను. చూడండి, లైనింగ్ మన హ్యాండ్స్కి వచ్చినప్పుడు అతుకులు పడుతుంది కదా, 4 జాయింట్లు రాకుండా ఉండాలి అని అంటే ఇలా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. అప్పుడు 2 పడతాయి అన్నమాట జాయింట్లు, 4 పట్టకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇలా చేతులు కూడా ఇచ్చిన సైజు బ్లౌజ్కి ఎంత ఉందో అంత మెజర్ చేసేసుకొని, మనం లావు ఉన్న వాళ్ళకి పావు తక్కువ 4 తీసుకోవచ్చు డౌను. మార్కింగ్ వేసేస్తున్నా. బ్లౌజ్ ఆర్మ్ హోల్ కానీ, చెస్ట్ కానీ, వేస్ట్ లైన్ కానీ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా చెప్తారండి. ఆ ఫార్ములా చెప్పామంటే మన బిగినర్స్కి అర్థం కాదు, కానీ ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే వాళ్ళు ఏంటంటే ఏది చూస్తారో అది ఈజీగా క్యాచ్ చేస్తారు. అందుకని ఈ విధంగా చూపిస్తున్నాము. ఎట్లా అంటే, మనం రౌండ్ తీసుకున్నప్పుడు ఆర్మ్ హోల్, ఇది వచ్చి ఫ్రంట్ లోత్ తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్కి తీయాలి, చేతులకు కూడా అలాగే ముందు భాగం ఒక్కటే లోతు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో నుంచి మనం ఫ్రంట్ తీసుకుందాము క్రాస్. చూడండి, ఇలా చక్కగా క్రాస్లో పెట్టేసుకొని మన బ్యాక్ పార్ట్ని పెట్టి మార్కింగ్ వేసేసుకోవాలి. బ్యాక్ కన్నా ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఉన్నది దీని నెక్, అందుకని నెక్ ఎక్కువ పెట్టాను.
చూసారా, లైనింగ్ అయితే మొత్తం కటింగ్ అయిపోయింది. లైనింగ్ కట్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసి పెట్టుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 మడతలు వేసా. 4 మడతలు వేసి మనం కట్ చేసుకున్న చేతులు ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ కూడా కట్ చేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్. చూడండి, వెనక సైడ్ మళ్ళీ చేతులకి జాయింట్ పడుతుంది ఇక్కడ. దాన్ని అన్నిటికీ పీస్ కావాలి కాబట్టి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర ఉన్న అంచుని క్రాస్ పట్టీలకు వస్తుందేమో అన్నట్టుగా నేను ఆ బోర్డర్ని అయితే వదిలేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నా. చేతులు తీసేసాము, బ్యాక్ తీసేసాము, ఉన్నది ఫ్రంట్ కదా. చూడండి, మిగిలిన దాన్ని క్రాస్లో పెట్టుకొని, ఇంకా మనకి క్రాస్ బెల్ట్ కోసం కావాలి కదా పట్టీలు, చేతికి వచ్చి జాయింట్ కావాలి. ఫ్రంట్ కూడా అయిపోతుంది. ఒక్కొక్క బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు పడతాయండి. నిన్న ఒకటి హై నెక్ బ్లౌజ్ కుట్టాను, దానికి చాలా జాయింట్లు వచ్చినాయి. ఇది కొంచెం పర్వాలేదు. దీన్ని కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టీకి కావాలి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత సైడ్కి వచ్చింది కదా, ఇది కొంచెం సరిపోయింది. దీన్ని పెట్టేస్తున్న క్రాస్ బెల్ట్ కోసం. అయిపోయినాయండి, కటింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు నాకు కామెంట్ రూపంలో తెలుపగలరు. బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది బ్లౌజ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.